శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం అష్టమ స్కందం. సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, భాగవతంలో మోహిని రూపాన్ని శివుడు మోహించుట చదువుకుంటున్నాను. విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసుల్ని భ్రమింపజేసి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన ఉదంతం విని శివునికి ఆ మోహిని రూపాన్ని చూడాలనే కోరిక కలిగిందంట. ఆ మోహిని రూపం ఎలా ఉంది, విష్ణువు మోహిని రూపాన్ని ఎలా ధరించాడు అని చూడాలనుకున్నాడు. అతడు పార్వతీ సమేతంగా పోయి విష్ణువుని ఇలాగా స్తుతిస్తారు. ఓ దేవదేవ, జగన్మయ, దేవేశ, జగదీశ, కాలస్వరూప, జగద్వాపక స్వరూప, సకల భావాలకు ఆత్మవు, కారణభూతుడవు అయిన ఈశ్వరుడవు, ఆది మధ్యాంతముల లేక లోపల వెలుపల అనే భేదము లేక అంతటా పూర్ణమై అమృతమై మహాసత్యము, ఆనంద చిన్మాత్రము, అవికార్యము, ఆద్యము, అనన్యము, అశోకము, అగుణము, సకల సృష్టి స్థితి లయాలను నిర్వహించే మాయాస్వరూపమైన పరబ్రహ్మము నీవే. మోక్షకాములైన మునులు ఉభయ సంగములను వీడిన వారై నిరంతరము నీ పాదపద్మాలను కొలుస్తుంటారు. నిన్ను పరబ్రహ్మమని భావిస్తారు కొందరు, ధర్మస్వరూపమని తలుస్తారు కొందరు, అసత్తుల రెండింటికి ప్రభువు అని కొందరు చర్చిస్తారు. నీవు శక్తి స్వరూపుడవని కొందరంటారు. నీవు శాశ్వతుడవు, అవ్యయజుడవు, స్వతంత్రుడవు, పరుడవు, శ్రేష్ఠుడవు అని కొందరు ఊహించి ధ్యానిస్తారు. నీవు చివరకు అద్వయుడవు, ఏకము అయిన వాడవు, అసత్తులకు అతీతుడవు, ద్వయుడవు, అనేకం అయిన వాడవు, విష్ణుడవు, అన్నింటినీ ఆశ్రయమైనట్టి వాడవు. ఆభరణాలకు సువర్ణానికి, అలలకు సముద్రానికి భేదం ఉన్నట్టు కనిపించినా భేదం లేనట్టు నీవు అభిన్నుడవు. అటువంటి నీ యొక్క లీలలు ఎవ్వరికీ అర్థం కావు పరాత్పర. ఏ రూపము లేని నిన్ను పురుష రూపములో చూస్తున్నాము. నీవు స్త్రీ రూపము ధరించి రాక్షసుల్ని మోహంలో ముంచి దేవతలను అమృతం పంచిపెట్టావట కదా. నాకు ఆ మోహిని రూపాన్ని చూడాలని కోరికగా ఉంది ప్రభు అని వేడుకొన్న ఈశ్వరునితో విష్ణుమూర్తి ఇలా అన్నాడు. మహేశ్వర, కాముకులు ఎలాగా వంచితులవుతారో చూపడానికి, దేవతలకు అమృతం ప్రసాదించటానికి నేను మోహిని రూపం ధరించాను. నీవు చూడదలుచుకుంటే అవశ్యము నీ కోరిక తీరగలదు అని చెప్పి విష్ణువు అదృశ్యుడైనాడు. శివుడు అన్ని వేళలా చూసిన ఆ మాయని ఎక్కడా కానరాలేదు. కొంతసేపటికి దగ్గరలోనే ఒక ఉద్యానవనంలో ఒక దివ్యమోహన సుందరాంగి ఒక చెట్టు కింద సొగసులొలికిస్తూ గెంతుతూ కనిపించింది. ఆమె ఎవరో, ఎందుకు అలాగా ఒక్కతే ఆడుకుంటుందో తెలుసుకోవాలనే కుతూహలం శివుడికి కలిగింది. అతడు బాగా ఆకర్షింపబడ్డాడు. నిగ్రహాన్ని కోల్పోయిన శివుడు పక్కనే పార్వతీదేవి ఉన్నదని కానీ ప్రథమ గణాలు అందరూ చూస్తున్నారు కానీ లజ్జపడకుండా ఆ మెరుపు తీగ వంటి మోహనాంగి వద్దకు నడవసాగాడు. బంతి వలె గెంతుతూ ఆడుతూ హోయలు చూపుతూ బంతిని చేతి నుంచి జార్చివేసి దాని వెంట పరిగెత్తుతూ పైటను జార్చుకొని సిగ్గు నటిస్తున్న ఆ సుందరిని చూసి శివుడు మంత్రముగ్ధుని వలె మతి చెడగొట్టుకున్నాడు. పరుగున పోయి ఆమెను ఆలింగనం చేసుకోబోయాడు. ఆమె తప్పించుకొని పోతుంటే వెంటబడ్డాడు. మన్మధుడే జయించి భస్మం చేసిన మహాదేవుడు ఉద్రేకంలో
స్థలనమైన శివుని రేతస్సు భూమిపై పడి బంగారు వెండి గనులుగా ఏర్పడినవి. పర్వతాలపైన నదులలోనూ పడగా ఆ స్థలాలు పవిత్ర పుణ్య స్థలాలుగా వెలసినవి. విష్ణుమాయ నుంచి ఈశ్వరుడు కూడా తప్పించుకోలేడని ఈ ఉదంతం సూచిస్తుంది. అప్పుడు విష్ణువు నిజరూపంలో కనపడి ఇలా అన్నాడు: మహేశ్వర, నా మాయను తెలుసుకోవటానికి ఎవ్వరికీ సాధ్యపడదు. నీ కోరిక తీరినది కదా, నన్నే పరమగతిగా నమ్మి శరణుజొచ్చిన వారు మాత్రం నా మాయను తెలుసుకొనగలరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మహారాజా, ఈ క్షీరసాగర మదనం 6వ మన్వంతరములో జరిగింది. ఈ వృత్తాంతాన్ని శ్రవణం పఠనం చేసిన వారికి సంసార క్లేశాలంటవు, మాయామోహంలో పడవేయదు అని శ్రీశుకుడు పరీక్షితునకు చెప్పాడు. వామనావతారం. ఇంద్రుని చేతిలో దెబ్బతిని ఓడిపోయిన బలిచక్రవర్తి శుక్రాచార్యుల వలన స్వస్థుడయ్యాడు. మళ్ళీ తన పూర్వపు వైభవాన్ని సంపాదించాలని సంకల్పించిన అతనిచే అసుర గురువు విశ్వజిద్యాగ్ని చేయించాడు. హోమకుండము నుంచి ఇంద్రుని గుర్రము వంటి గుర్రాలు పోంచబడి బంగారు రథము సింహధ్వజముతో ఆవిర్భవించినది. దివ్య ధనస్సు, అక్షయమనే అమ్ముల పొడి దివ్య కవచము కూడా వచ్చింది. బ్రహ్మదేవుడు వచ్చి వాడిపోవని పుష్పహారాన్నిచ్చాడు. శుక్రాచార్యుడు మంచి శంఖాన్నిచ్చాడు. బలిచక్రవర్తి గురువులకు, బ్రాహ్మణులకు, తాతగారైన ప్రహ్లాదునకు నమస్కరించి వారి ఆశీస్సులను పొందాడు. ఇంద్రుని మించిన దేహశోభతో, అగ్నిహోత్రాన్ని మించిన తేజస్సుతో దివ్య రథాన్ని అధిరోహించిన బలిచక్రవర్తి సాటిలేని తేజోబల శౌర్యాలతో పెద్ద సైన్యాన్ని కూర్చుకుని ఇంద్రుని పైకి దండెత్తాడు. అతని వెంట మృత్యుదేవతను కూడా దండించగల మహాశక్తి సంపన్నులైన రాక్షస సేనాధిపతులు వెళుతున్నారు. అందరూ పోయి నందనవనంలో శిబిరాలేర్పరచుకొని విడిది చేశారు. బలిచక్రవర్తి శంఖనాదం చేశాడు. అది విని ఇంద్రుడు హడలిపోయి గురువైన బృహస్పతి వద్దకు పరుగున వెళ్ళాడు. అమరావతి ఇంద్రుని రాజధాని, అత్యంత సుందరమైన నగరం. దేవశిల్పి విశ్వకర్మ తన ప్రతిభనంతా ప్రదర్శించి నిర్మించిన నగరం అది. ఇంద్రపురి చుట్టూ ఆకాశగంగా కందకములాగా కాపాడుతూ ప్రవహిస్తున్నది. కోట గోడలు ప్రత్యేకమైన లోహములతో, తలుపులు బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలతోనూ పొదగబడినవి. ఆ నగరి సుఖ సంతోషాలకు హద్దుల్లేని, విషయభోగాలకు నిలయము, పుణ్యాత్ములకు నివాస స్థానము. అక్కడ ఆకలి, దప్పులు, రోగాలు, దుఃఖాలు, ముసలితనము ఉండవు. అక్కడ స్త్రీలు ఎప్పుడూ నిత్య యవ్వనవంతులై చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసంగా ఉంటారు. అటువంటి అమరావతిని రాక్షసుల ముట్టడి నుంచి రక్షించుకోవటం ఎలాగో దిక్కుతోచక ఇంద్రుడు గురువు గారితో చర్చించాడు. గురుదేవా, అసురుడైన ఈ బలి మన చేత ఓసారి దెబ్బతిని భంగపడి పారిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చాడంటే బాగా శక్తి పుంజుకునే వచ్చాడన్నమాట. ఇప్పుడు వానిని మనం ఎదుర్కోవటం అంత సులువేమీ కాదు. ఈ ప్రమాదం నుంచి బయటపడటం ఎలా అని అడిగిన ఇంద్రునితో బృహస్పతి ఇలా అన్నాడు: దేవరాజా, శక్తి ఉంటే శత్రువును ఓడించాలి, లేదా రణరంగంలో వీరమరణం పొందాలి. 3వ మార్గం ఇప్పుడు పారిపోయి అనుకూల సమయం గురించి వేచి ఉండాలి. ఈ బలి ఇప్పుడు చాలా శక్తి సంపన్నుడు. భృగువంశపు బ్రాహ్మణులు ఇతనికి ఈ బల సంపదను క్రతువుల ద్వారా సమకూర్చారు. శివుడు, విష్ణువు తప్ప ఇంకెవ్వరూ ఇతనిని అణచలేరు. అందుచేత నీవు నీ రాజ్యాన్ని, రాజధానిని విడిచి వెళ్ళటమే క్షేమము. విజయం సాధించిన తరువాత ఆ బలికి బ్రాహ్మణుల పట్ల గౌరవం తగ్గటంతో పాటు అతని శక్తి కూడా సన్నగిల్లుతుంది. ఆ సమయం కొరకు నీవు వేచి ఉండటం మంచిదని నా అభిప్రాయం అని చెప్పిన
గురువు హితబోధను మన్నించి ఇంద్రుడు ఇతర దేవతా ముఖ్యులు మారు రూపాలు ధరించి ఎక్కడికో వెళ్ళిపోయారు. అనాయాసంగా లభించిన విజయానికి బలి మిక్కిలి సంతసించి విశ్వవిజేత అయి ముల్లోకాలకు ప్రభువయ్యాడు. శుక్రాచార్యుడు అతని చేత 100 అశ్వమేధ యాగాలను చేయించాడు. అతని కీర్తి విశ్వమంతా వ్యాపించింది. సకాల వర్షాలతోనూ సమృద్ధి అయిన పాడి పంటలతోనూ అతని రాజ్యాలలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజల సకల కోరికలు తీరేవి. బ్రాహ్మణులు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. దేవాలయాలు నిత్య పూజలతో కలకల్లాడేవి. రాజ్యాలలో దానమిచ్చే దాతలకు లోటు లేదు. అసలు యాచకులే కరువయ్యారు. ఒక్క దేవతలే తప్ప బలిచక్రవర్తి యొక్క మంచితనాన్ని, ఔదార్యాన్ని, సద్గుణాలను కీర్తించని వారే లేరు. దేవమాత అయిన అతిథి మాత్రము తన సంతతి వారైన దేవతలకు సంభవించిన దుర్భర దుస్థితిని తలచుకొని కృంగి కుసించిపోయినది. తలదాచుకోవటానికైనా తావులేక వారంతా దిక్కుమాలిన వారై ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కశ్యప ప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి రాగానే అతిథి యొక్క దీనస్థితిని చూసి విచారించి ఓదార్చి ప్రేమతో ఇలాగా కుశల ప్రశ్నలు వేశారు. ఓ పుణ్యశీల, నీ ఈ దీనావస్థ కారణమేంటి? బ్రాహ్మణులకు సరైన ఆదరణ లభిస్తున్నదా? దేవాలయాల్లో అర్చనలు సరిగా జరుగుతున్నాయా? పుత్రులు ధర్మవర్తనులై ఉన్నారా? అతిథి అభ్యాగతులకు సత్కారములు జరుగుతున్నవా? సజ్జనులు గౌరవింపబడుతున్నారా? సేవకులకు యాచకులకు దయాదాక్షిణ్యాలు లభిస్తున్నవా? ఈ విధంగా యోగక్షేమాలను అడిగి కశ్యపునితో అతిథి ఇలా చెప్పినది. స్వామి, మీరు అడిగిన అన్ని విషయాలు సత్యముగానే కొనసాగుతున్నవి. కానీ హృదయేశ్వర, నా ఆవేదనను నేను ఎలా చెప్పేది? దితి సంతతి వారు నావారైన ఇంద్రాదులను పారద్రోలి అమరావతిని ఆక్రమించుకున్నారు. దితి నా చెల్లెలే అయినా తన వారు చేస్తున్న దుండగాలను వారిని మందలించకపోగా ప్రోత్సహిస్తున్నది. ఇంద్రుడు దిక్కులేనివాడై ఎక్కడో తిరుగుతున్నాడు. ఇతర దేవతలు కూడా ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారో మరి. బలి అతి బలశాలి అయి ముల్లోకాలను పాలిస్తున్నాడు. భాగాన్నంతా తానే చేజిక్కుంచుకుంటున్నాడు. మహాత్మా, ప్రజాపతి అయిన మీకు అందరూ సమానులే. రాక్షసులను దండించి దేవతలను అమరావతిని తిరిగి ఇప్పించండి అని విన్నవించుకున్న అతిథితో కశ్యపుడు ఇలా అన్నాడు. దేవి, నీ బాధ నాకు అర్థమైంది. ఇది అంతా విష్ణుమాయ. దానిని తెలుసుకోవటం మహామహులకు కూడా కష్టతరము. ఆ మాయే మన చేత నేను, నాది, నావారు అనిపించి మనల్ని మమతహంకారాల్లో పడవేస్తుంది. కానీ యథార్థ స్థితి సత్యము. ఆలోచిస్తే తండ్రి ఎవరు, బిడ్డలెవరు, వారి సంబంధం ఏమిటిది, ఎన్నాళ్ళుంటుంది, మనం విచారించటం ఎందుకు? ఎవరి కోసం అజ్ఞానంచే విష్ణుమాయచే మమకారంలో పడి చింతిస్తుంటాము? అయినా నీ మనోవ్యధ తీరటానికి మార్గం చెబుతాను విను. అన్నింటికీ అందరికీ భగవంతుడైన ఆ జగదీశ్వరుడే శరణ్యం. అతడు దయాసముద్రుడు. నీవు ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తే నీ కోరిక తీరుస్తాడు. పయోభక్షణం అనే ఒక వ్రతం ఉంది. దానిని నీవు నిష్ఠతో ఆచరించు అని కశ్యపుడు ఆ వ్రత విధానం వివరించి చెప్పాడు. సూక్ష్మంగా పాల్గొన శుక్లపక్షమి నుంచి ద్వాదశి వరకు పగలు రాత్రి శ్రీమన్నారాయణ్ణి పూజించాలి. పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ద్వాదశాక్షరి అయిన ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజించాలి. ఈ విధంగా దీక్షతో శ్రద్ధాభక్తులతో వ్రతమాచరిస్తే కోరిక తీరుతుంది అని కశ్యపుడు చెప్పగా ఆ ప్రకారం అతిథి 12 దినాలు దీక్షతో ఆ వ్రతాన్ని నిర్వహించింది.
శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై చతుర్బాహువై ప్రత్యక్షమయ్యాడు. అతిథి ఆనందానికి అంతులేదు. ఆనందాశ్రువులలో ఆమె వక్షస్థలం తడిసిపోయింది, గొంతు మూగపోయింది. ఏమి చెప్పాలో ఎలాగా స్తుతించాలో తెలియక తికమక చెందింది. చివరికి ఎలా మాట్లాడగలిగింది. ప్రభు, నిన్నెలా స్తుతించాలో తెలియని అజ్ఞానురాలిని నీవు దయామయుడవని మాత్రమే ఎరుగుదను. ఓ దీనబాంధవ, పరమేశ్వర, అచ్యుత, అనంత, నా సంతతి వారు మళ్ళీ అమరావతిలో సుఖించేటట్లు అనుగ్రహించు అని మాత్రం చెప్పగలిగినది. నారాయణుడు కరుణించిన వాడై ఇలా అన్నాడు. ఓ దేవమాత, నీ బాధను తెలుసుకున్నాను. అసురుల అదుపు ఆజ్ఞలకు లొంగి బ్రతుకుతున్న దేవతలు మళ్ళీ తమ పూర్వపు వైభవంతో సుఖించాలని నీ కోరిక అని నాకు తెలుసు. ప్రస్తుతం రాక్షసులు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారిని గెలవటం కష్టమమ్మా. ఏ కార్యమైనా సిద్ధించటానికి కొంత సమయము, ఎంతో సహనము అవసరం. ఉపాయంతో తప్ప అసురులను అణగదొక్కటం సాధ్యం కాదు. నీ భక్తికి నేను ఎంతో ప్రసన్నుడనయ్యాను. అందుచేత నేనే ఈ కార్యాన్ని చేపట్టదలిచాను. నేను నీ గర్భంలో జన్మించి రాక్షసుల్ని అణచివేసి మీ కష్టాలను తొలగించి మీ అందరినీ ఆనందింపజేస్తాను. నా ఈ జన్మ రహస్యాన్ని ఎవ్వరికీ తెలియనివ్వరాదు. నా రూపాన్నే తలుచుకొని నీ భర్తను సేవించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఒకనాడు కశ్యపుడు తపస్సులో నుండగా అతనిలో విష్ణు తేజస్సు ప్రవేశించింది. అతిథి గర్భవతి అయింది. విశ్వమంతా తన కుక్షిలో నుంచుకొని భగవంతుడు అతిథి గర్భంలో నిమిడిపోయి దేదీప్యమానముగా దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. సమయం ఆసన్నమయ్యేసరికి బ్రహ్మదేవుడు వచ్చి ఇలా స్తుతించాడు. అతిథి గర్భవాసంలో అలరారుతున్న ఓ స్వామి, నీవు సకల భువనాలకు నీ కుక్షిలో నుంచుకున్న సర్వాంతర్యామివి. స్వర్గలోకాన్ని పోగొట్టుకున్న దేవతల బాధలను బాపడానికి సత్వరమే వేంచేయవలసినదిగా మేమంతా నిన్ను వేడుకుంటున్నాము అని ప్రార్థించగానే అతిథి గర్భం నుంచి ఉదయించాడు. స్వామి చతుర్భుజుడై శంకు చక్ర గదాధారి అయి సర్వాలంకార భూషితుడై దివ్య మనోహర రూపంతో వెలువడిన స్వామిని చూసి అతిథి ఆశ్చర్యచకిత అయింది. తనకు లోగడ దర్శనమిచ్చిన నారాయణుడే అని గుర్తించి, ఈ మహానుభావుడు ఈ రూపంలో ఇంతకాలం నా గర్భంలో ఎలా ఇమిడి ఉన్నాడు అని ఆశ్చర్యపోయింది. ఇలా స్తుతించింది. యజ్ఞేశ్వర, విశ్వంబర, అచ్యుత, శ్రవణమాత్ర, మంగళకర నామధేయ, లోకస్వరూప, ఆపన్న భక్తజన ఆర్తి నివారక, దీనలోకధార, పాదమే తీర్థమైన వాడ, విశ్వసృష్టి స్థితి లయకారక, నిత్యానంద శాశ్వత లీలా విలాసుడా, నిన్ను కొలిచే వారికి ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇహము పరము, ధర్మార్థ కామాలు, వేద విజ్ఞానము, యుక్తి, శత్రుజయము అన్నీ సిద్ధిస్తాయి కదా. ఓ భక్తమందార, సుగుణభూషణ, వేదస్వరూప, శరణాగత వత్సల, పద్మాక్ష, పరమపురుష అని స్తుతించింది. కశ్యపుడు స్వామిని అనేక విధాలుగా స్తుతించాడు. స్వామి జన్మించిన దినము భార్దపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రం అభిజిత్ ముహూర్తాన జరిగింది. పంచభూతాలు, ముల్లోకాలు స్వామి ఆవిర్భావంతో సంతోషించింది. తరువాత అతిథి కశ్యపులు చూస్తుండగానే స్వామి వామన రూపాన్ని ధరించి వటువుగా మారాడు. పిమ్మట ఆ వటువునకు ఒడుగు చేసే వయస్సు రాగానే మునీంద్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి జంధ్యాన్ని, కశ్యపుడు మేఖలను, ముంజదర్ప మొలతాడు, అతిథి కౌపీనాన్ని, భూదేవి నల్లజింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగును, బ్రహ్మకమండలాన్ని, సరస్వతి జపమాలను సప్త ఋషులు, పవిత్ర దర్భలను కుబేరుడు, భిక్షపాత్రను ఇచ్చారు. పార్వతీదేవి అక్షయం అంటూ భిక్ష పెట్టింది.
బ్రహ్మర్షులు ఆశీర్వదించారు. వేద మంత్రాలతో హోమం చేశారు. ఉపనయనం పూర్తి అయిన తర్వాత మాయావటుడైన వామనుడు అక్కడ చేరిన బ్రాహ్మణులను ఇలా అడిగాడు. బ్రాహ్మణులకు తగు రీతిని గౌరవించి సత్కరించి దానాలిచ్చే దాతలు ఎవరైనా ఉన్నారా? వారెవరు ఎక్కడుంటారు అనగా బ్రాహ్మణులు ఇలా చెప్పారు. వామనమూర్తి అటువంటి దాతలెందరో ఉన్నారు, కానీ బలిచక్రవర్తితో సమానుడైన మహాదాత ఎక్కడా లేడు అని చెప్పగా విని సంతసించిన వాడైన వామనుడు తల్లిదండ్రుల యొక్క పెద్దల యొక్క దీవెనలను పొంది ఒక శుభముహూర్తాన బయలుదేరాడు. ఆ సమయంలో నర్మదా నది తీరానున్న భృగుకచ్చము అనే క్షేత్రములో శుక్రాచార్యుడు బలిచక్రవర్తిచే అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడు. వామనుడు బలిచక్రవర్తిని కలుసుకోవాలని యాగాలకు వడివడిగా వెళుతున్నాడు. యజ్ఞస్థలం ముందర ఏనుగులు, గుర్రాలు, సైన్యాలు బారులు తీర్చి ఉన్నాయి. ఆ యజ్ఞంలో పాల్గొంటున్న ఉద్దండులైన మునులంటే దేవతలు కూడా భయపడతారు. యజ్ఞశాలలోని ఋత్విక్కులు, సభాసదులు వడివడిగా నడిచి వస్తున్న వామనమూర్తిని చూసి సూర్యుడో అగ్నిదేవుడో స్వయంగా యజ్ఞం చూడటానికి వస్తున్నాడేమో అనుకున్నారు. ఇలా తలపోశారు. ఓ వామన రూపుడైన సుందర బాలుడెవ్వరూ మారువేషంలో వచ్చిన శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో కాదు కదా. ఇంతటి తేజస్వి మనోహరమూర్తి అయిన బ్రాహ్మణ వటువు ముల్లోకాల్లో ఎక్కడున్నాడు? ఇంతకు ఇతడెవరు అనుకుంటూ ఆ బ్రహ్మచారిని చూసి అక్కడి సభాసదులు ఆశ్చర్య సంభ్రమాలతో తమలో తాము గుసగుసలాడుకున్నారు. కుతూహలంతో చూశారు. మెరుస్తున్న మేనిఛాయతో మెరుపు తీగ వంటి యజ్ఞోపవీతాన్ని ధరించిన చంకలో కృష్ణాజనము, చేతల్లో ఛత్రము, కమండలము ధరించి యజ్ఞశాలలో ప్రవేశించిన వామనమూర్తిని చూసి అక్కడనున్న పెద్దలందరూ అనుకోకుండానే గౌరవ సూచకంగా లేచి నించున్నారు. వామనుడు యజ్ఞవాటికలో విహరిస్తూ సామవేదం పఠిస్తున్న ఉద్ఘాతలను, మంత్రాలు పఠిస్తూ హోమం చేస్తున్న హోతలను, అగ్నులను వెలిగించే ఋత్వికులను చూశాడు. వారిని కలుసుకున్నాడు. కొందరితో కలిసి వేదం చదివాడు, కొందరితో వాదించాడు, కొందరితో చిలోక్తులు, ప్రియాపాలాలు ఆడారు, కొందరిని నవ్వించాడు. అంతటా తానే అయి తిరిగాడు. నెమ్మదిగా బలిచక్రవర్తిని సమీపించిలా అన్నాడు. ఓహో, ఇతడేనా దానవ చక్రవర్తి? ఎవడైతే దేవేంద్రాగ్ని యమాది దిక్పాకుల గర్వాన్ని తొలగించిన వీరుడు ఇతడేనా? లోభాన్ని పూర్తిగా పోగొట్టుకున్న వ్యక్తి ఇతడేనా? అనేకమైన యజ్ఞవ్రత దానాది సత్కర్మలను చేసిన పుణ్యమూర్తి ఇతడేనా? దేవతా రమణుల మానస సాగరంలో కల్లోలం కలిగించే, సముద్రాన్ని ఉప్పొంగించే చంద్రుని వంటి వాడు ఇతడేనా? సత్యము, దయాధర్మాలతో విలసిల్లే సౌజన్యమూర్తి అని పలికి ఈ విధంగా స్వస్తి పలికాడు. త్రిభువనాలను శాసించేవాడును, ఇంద్రుని అవలీలగా అణగదొక్కి మహోన్నత పదవిని అలంకరించి నిర్వహించినట్టి వాడును, మునీంద్రులచే స్తుతింపబడి మంగళకరమైన యాగాలను జపించువాడను, దేవతాసనుల మంగళసూత్రాలను పోగొట్టువాడను అయిన ఓ దానవేంద్ర, నీకు శుభమకు గాక అని దీవించాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారి వద్ద అక్కడున్న బ్రాహ్మణ శ్రేష్ఠులంతా తేజోహీనులై వెలవెలాపోయారు. బలిచక్రవర్తి బ్రహ్మచారికి ప్రణామాలు చేసి ఉచితాసనం ఇచ్చి అడుగులు తుడిచాడు. అతని ధర్మపత్ని బంగారు కలశంతో నీరు పోయగా దానవేంద్రుడు ఆ ఒడుగు యొక్క అడుగులు కడిగి తుడిచాడు. ఆ నీరు శిరస్సుపై చల్లుకున్నాడు. పిమ్మట ఇలా అడిగాడు. ఓ బ్రాహ్మణ కుమారా, నీకు స్వాగతం. నీవెవ్వరవు? ఎవరి బాలుడవు? నీ నివాస స్థలమేది? ఇక్కడికి నీవు రావటం చేత నా జన్మం, వంశము సఫలత చెందింది. నేను ధన్యుణ్ణయ్యాను. ఈ యజ్ఞం పవిత్రమైంది. నా కోరిక నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడినవి.
ఈ సమయం చాలా మంగళకరమైంది. ఓ భూసురోత్తమ, నీకేం కావాలి? మేలైన పట్టు వస్త్రాల, బంగారు నాణేల, ఫలాల, వన సంపదల, గోవుల, గుర్రాల, రథాల, రత్నాల, ముష్టాన్న భోజనాల, కన్యల, ఏనుగుల, గృహాల, భూముల, రాజ్యాల, లేదా నీకు కావలసినది ఏదైనా కోరుకో, దానిని నీకిచ్చి నేను ఆనందిస్తాను అని అనగా దానవేంద్రుని ధర్మయుతమైన వాక్కులకు సంతసించిన వాడైన వామనుడు ఇలా అన్నాడు. ఓ దానవేంద్ర, అయ్యా, ఇది నా చోటని నేను ఎలాగ చెప్పేది? ఒక్క చోటనక నేను ఎక్కడైనా ఉంటాను, ఎవ్వరికీ చెందినవాడని ఎలా చెప్పేది? నాకు చెందినవాడని నేనే స్వేచ్ఛగా నాకు తోచిన రీతిని నడుస్తుంటాను. ఇది నా నడవడి అని నేను ఎలా చెప్పగలను? పూనికతో 3 పోకడలు పోగలను, ముల్లోకాలను సంతరించగలను, లేదా జాగృత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్లోనూ ఉండేవాడిని అని నేర్చుకున్నాను. ఇది నేర్చుకున్నాను అని చెప్పనేలా? నేర్చుకోవలసినదంతా నేర్చుకున్నాను. ఎవ్వరూ నాకు పరులు కారు, వారికి నేను ఆత్మీయుడనవుతాను. నేను ఒంటరి వాడిని, నాకు చుట్టాలెవ్వరూ లేరు. పూర్వం నాకు సిరి ఉండేది, నా యొక్క ఉనికి చెప్తాను విను. నేను ఎల్లప్పుడూ సజ్జనుల మధ్యనే నివసిస్తుంటాను దానవేంద్ర. నా విషయం అలా ఉండని ఇప్పుడు నీవు నాకు కానుకలు ఇస్తానని అన్న మాటలు మీ వంశానికే తగిని ఉన్నవి. నీ యొక్క సత్కీర్తిని ఇనుమడింపజేసేవి, సత్యధర్మాలతో కూడి ఉన్నట్టువి. మీ వంశంలో కరుణ, ఆత్మశక్తి లేని వారు పుట్టలేదు. దానము చేయటానికి కానీ యుద్ధం చేయటానికి కానీ వెనుదీసేవారే లేరు. మీ వంశంలో మీ తాతలందరూ మేటి వీరులు. ప్రహ్లాదుడు మీ వంశంలోని కీర్తి చంద్రుడు. పూర్వం మీ ముత్తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి తనను ఎదిరించగల వీరుడు ఎక్కడా కనిపించక చివరకు వరహారూపంలో ఉన్న విష్ణువుతో పోరి మరణించాడు. అతని అన్న హిరణ్యకశిపుడు పగతో వైకుంఠం పైకి దండెత్తగా అతనిని జయించటం అసంభవమని గ్రహించిన విష్ణువు సూక్ష్మరూపం దాల్చి అతని ముక్కురంధ్రం గుండా అతని హృదయంలోనే దూరి దాక్కున్నాడు. హిరణ్యకశిపుడు విష్ణువు కోసం ముల్లోకాలు గాలించి ఎక్కడా కానక ఇలా తలపోశాడు. నా శత్రువు భయంతో మరణించి ఉంటాడు, లేకంటే నే వెదకని చోటే లేదు కదా. ఎక్కడైనా నాకు ఎదురుపడేవాడే, మరణించిన వానితో శత్రుత్వం తగదు అని భావించి ఊరుకున్నాడు. నీతిమంతుడైన అసురాధిపతి మీ తండ్రి అయిన విరోచనుడు మాత్రం సామాన్యుడా ఇంద్రాది దేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి అర్థించగా తన ఆయుష్నే దానమిచ్చినాడు కదా. నీవు వారందరికీ ఏమాత్రం తీసుకోని వాడవు. రాజ్యాధికారం వచ్చిన వారు పూజనీయులకు, బ్రాహ్మణులకు, యాచకులకు ఉదారంగా ధన సహాయం చేస్తుండాలి. లేనిచో ఆ సంపదలన్నీ నిరర్ధకాలే అవుతాయి. అవి త్యజింపవలసినవే. ఓ ధనుజేంద్ర, నీవు నాకు ఏదైనా దానం చెయ్యాలని ఉత్సాహపడుతున్నావు, కానీ నేను ఒంటివాడను. నాకు ఏమి కావాలి? ధనము, భూములు ఏం చేసుకుంటాను నేను? నాకు 3 అడుగుల నేల మాత్రం ఇవ్వు, అదే నాకు బ్రహ్మాండం అని చెప్పిన వామనునితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణ కుమారా, నీవు చెప్పిన మాట సమంజసంగానే ఉంది. కానీ అడిగి ఇంత స్వల్పమైన దానిని అడిగావు. దాని యొక్క గొప్పతనాన్ని, అతని సంతోషాన్ని సరకు చెయ్యాలి కదా. రాజ్యభాగము కోరితివా? ఏనుగులు కావాలంటివా? అందగత్తెలను చూసి ఇష్టపడి కావాలంటివా? పసిబాలుడు పాపం అడగటమైనా రాదు నీకు. నీ భాగ్యము స్వల్పమైనదే కావచ్చు, కానీ నీవు అడిగావు కదా అని ఆ అసురేంద్రుడు 3 అడుగుల నేలనే ఇచ్చి ఎలా సంతోషింపగలను అని అన్నాడు. అప్పుడు చిరునవ్వు చిందించే మొహంతో వామనమూర్తి ఇలా అన్నాడు. దానరాజా, బ్రహ్మచారినైన నేనెక్కడ? భూములు, ఏనుగులు, గుర్రాలు, అందాల బామల్లాంటివన్నీ ఎక్కడ? వీటితో నాకేం పని? గొడుగో, జందెమో, కమండలమో, దండమో, దర్పల మొలతాడో ఇలాంటివే నా నిత్యకర్మలుగా పనికి వచ్చాయి. నేను కోరిన 3 అడుగుల మేర నేల నాకిస్తే నాకు అదే బ్రహ్మాండం అవుతుంది.
లభించినది ఎంత స్వల్పమైనను సంతృప్తి చెందాలి. అలాగా తృప్తి చెందని వానికి సప్త ద్వీపాల సంపదలొచ్చి పడినా ఇంకా కావాలి అనిపిస్తుంది. పూర్వం పృథు చక్రవర్తి, గైడు మొదలైన రాజులు కొందరు సముద్రాల వరకు వ్యాపించి ఉన్న సామ్రాజ్యాలను పొందిన ఆశ మాత్రం వదులుకొనలేకపోయారు. వారి ఆశలు నెరవేరను లేదు. సంతృప్తి కలవారెల్లప్పుడూ సుఖిస్తుంటాడు, గౌరవించబడతాడు. అతనికి మోక్షం కూడా లభిస్తుంది. సంతృప్తి లేనివాడు జనన మరణ సంసార వలయంలో కొట్టుకుంటాడు. అప్రయత్నంగా ఎప్పటికేమీ లభిస్తుందో దానితో సంతృప్తి చెందిన వానికి ఈ ప్రపంచంలో తేజస్సు పెరుగుతుంది. అలాగా సంతోషించలేని వాని యొక్క తేజస్సు అంతరించిపోతుంది. నీవు జగత్ ప్రసిద్ధుడవైన మహాదాతవు. ఏది అడిగినా ఇస్తావు కదా. అది ఇది అడగటం నాకు తగదు. అదేం ఉచితం కాదు. నాకు తగినదేదో నేను కోరిన ఈ 3 అడుగుల నేలను మాత్రం ఇవ్వు. ఇంత తక్కువదా అని అనుకోకుండా ఇవ్వు. అదే చాలు అనినా విని దానవరాజు చిరునవ్వుతో ఇలా అన్నాడు. బ్రాహ్మ బాలక, నీ మాటలు చాలా విజ్ఞానంతో నిండి ఉన్నాయి, కానీ నీ ఆలోచనలు మాత్రం పసితనము వీడినట్లు లేదు. నీ అవసరాలేమిటో నీవేమిటో అడగాలో నీకు తెలియదు. నా నుంచి ఇంత స్వల్పమైన కానుకను పొంది మళ్ళీ నీవు ఇతరులను యాచించడం నాకు నచ్చదు. అయినా అంతకు మించి ఇంకేమీ వద్దు అని అంటున్నావు కనుక నీవు కోరిన 3 అడుగుల భూమిని ఇదే అర్పిస్తున్నాను, స్వీకరించు అని దానం చేయటానికి సిద్ధపడుతున్న బలిచక్రవర్తిని వారించి రాక్షస శ్రేయోభిలాషి గురువరేణ్యుడు అయిన శుక్రాచార్యుడిలా అన్నాడు. ఓ దానవేశ్వర, ఇతడు బ్రహ్మచారి కాదు, దేవకార్యాన్ని సాధించటానికి వచ్చిన హరి. ఇతడు అవ్యయుడైన విష్ణువు, అతిథి గర్భాన కశ్యపుని పుత్రునిగా జన్మించినవాడు. అయ్యో, తెలియక నీవు అతని కోరిన దానం ఇస్తావంటివి. దైత్య సంతతికి దీని వలన ఉపద్రవం వచ్చి పడుతుంది. నీ యొక్క సిరి సంపదలు, తేజస్సు, రాజ్యము, ఐశ్వర్యము అన్నీ నిన్ను వంచించి తీసుకొని ఆ ఇంద్రునికి ఇచ్చేస్తాడు. విశ్వరూపాన్ని ధరించి 3 పాదాలలో అన్ని లోకాలను ఆక్రమిస్తాడు. నీకున్న సర్వసంపదను విష్ణువునకు ధారపోసి నిరుపేదవై నీవు ఎలా బ్రతుకుతావు? ఇతడు తన చిన్ని పాదాలతో కొలిసి 3 అడుగుల నేలను తీసుకుంటాడని నీవు అనుకుంటున్నావు. కానీ అతడు నీ శరీరాన్ని పెంచివేసి ఆ పాదముతో భూలోకాన్ని 2వ పాదంతో ద్యులోకాన్ని ఆక్రమించగలడు. ఇక నీవు నిలవటానికి చోటు కానీ 3వ పాదానికి స్థలం కానీ మిగిలి ఉండదు. ఇస్తానని మాట ఇచ్చినా ఇవ్వకపోతే వచ్చే పాప కర్మఫలమైన నరకాన్ని దాటివేయగల శక్తి నీకుంది. దాతకు వినాశనము తెచ్చిపెట్టే దానమే కాదు. ఋగ్వేదంలో కూడా ఒక సూత్రం ఉంది. మాట ఇచ్చినా సరే సర్వస్వాన్ని నష్టపరిచే దానాన్ని ఇవ్వకపోయినా తప్పు లేదు అని ఉన్నంతలో కొంత దేహపోషణకు ఉంచుకుని మిగిలినదే దానం చెయ్యాలి. మొదటికే చేటు రాని విధంగా దానం చేయాలని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆడిన మాట తప్పడం కానీ అసత్యం ఆడటం కానీ అవసరం అవుతుంది. రాజా, స్త్రీలను ఒప్పించవలసినప్పుడు, పరిహాసాలాడినప్పుడు, వైవిహ వినోద వేడుకలందు ప్రాణులకు, ధనాన్ని, గౌరవానికి ప్రమాదం వాటిల్లినప్పుడు, భయాతురులైన గోవులకు, బ్రాహ్మణులకు రక్షింపవలసినప్పుడు అసత్యమాడిన పాపము కలుగదు సుమా. ఈ పొట్టివాడు సామాన్యుడు కాదు. 3 లోకాలను 3 అడుగులలో కొలవగల విష్ణువు. నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ ఒటుని తిప్పి పంపించు అని గురువు చెప్పిన హితవాక్కులను విని బలిచక్రవర్తి కొంతసేపు ఆలోచించి చివరికి ఇలా అన్నాడు. గురుదేవా, నా హితము కోరి మీరు చెప్పిందంతా మిక్కిలి సమంజముగానే ఉంది. గృహస్థులు అవశ్యము పాటించవలసిందే. ఈ జీవితాన్ని, శరీరాన్ని రక్షించుకోవలసి వచ్చినప్పుడు అసత్యమాడినా తప్పులేదన్నారు. కానీ ఒక సద్బ్రాహ్మణునకు దానమిస్తానని ఇచ్చిన మాటను కాదని రక్షించుకొనవలసినంత గొప్పదా ఈ శరీరం?
ఈ శరీరము, సంపద, అధికారము ఇవి అన్నీ శాశ్వతం కాదు. వీటి గురించి అసత్యమాడి అనృత దోషాన్ని పొందటం త్యాగధనులైన మా తాతగారైన ప్రహ్లాదునికి, మా తండ్రి గారైన వైరోచనునికి అపకీర్తి కాదా? మేరు మందరాది పర్వతాలనైనా మోయగలను, కానీ అసత్యవాదులను మాత్రం భరించలేను అని భూమాత పదే పదే మొరపెట్టడం లేదా? యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందటం, మాట తప్పకుండా సత్యపాలన చేయటం ఉత్తముల ధర్మం కదా. దాతకు తగినంత ధనము, దానాన్ని తీసుకునే ఉత్తమ గ్రహీత దొరకటం అపురూపమైన అదృష్టమే కదా. ఆచార్యదేవ, భార్గవ, ఆది నుంచి ఎందరెందరో రాజులు కాలేదు, ఎన్నెన్ని సామ్రాజ్యాలు స్థాపించబడలేదు, ఆ రాజ్యాధీశులు ఎంతెంత గర్వాహంకారాలు చూపలేదు. మరి వారంతా ఇప్పుడేరి ఎక్కడున్నారు? వారు పోగు చేసుకున్న సిరి సంపదలన్నీ మూటకట్టుకొని తీసుకుపోగలిగారా? ఈ భూమి మీద వారి పేర్లైనా మిగిలిన్నయ్యా? శిబి చక్రవర్తి లాంటి దాతలు కీర్తికాములై ప్రేమతో అడిగిన వారి కోరికలను తీర్చలేదా? వారిని ఈనాటి వరకు ఎవరైనా మరిచిపోగలరా గురువర్య? మీరు చెప్పినట్టు ఈ ఒట్టుడు విష్ణువే అయితే అదే మహాభాగ్యమే కదా. ఎన్నెన్నో యాగాలు, వ్రతాలు, తపస్సులు చేసిన కంటికైనా కనిపించని, ఊహకైనా అందనట్టి ఆ విష్ణువు తన్ను తాను కుదించుకొని కురుచవాడై యాచకుడై నా ముందు నిల్చుని కోరుతుంటే, ఆయన కోరిన 3 అడుగులే కాదు, నా సర్వస్వము, నా ప్రాణము ఆయన అర్పించటం కంటే నాకు ఇంకేం కావాలి? మొదట శ్రీదేవి యొక్క కురులు సవరిస్తూ, శరీరాన్ని నిమురుతూ, పైట చెంగులాగుతూ, పాదాలను తడుముతూ, పాలిండ్లతో నాడుతూ, చెక్కిళ్లను స్పృశిస్తూ, నిత్యము లాలింపబడి పూజింపబడే ఆ మహావిష్ణువు యొక్క చెయ్యి నన్ను యాచిస్తూ ఇప్పుడు కిందిది కావటం, నా చెయ్యి దానమిస్తూ పైది కావటం, ఆహా ఎంత అదృష్టం! అదే మేలు కదా. ఈ రాజ్యము గీజ్యము ఏదైనా శాశ్వతమా? శరీరం మాత్రం పడిపోకుండా ఉంటుందా? గురువర్య, నాకు నరకము దాపరించినా సరే, నేను బంధింపబడినా సరే, భూమండలం నిర్మూలమైనా సరే, నాకు దుర్మరణం సంభవించినా సరే, నిజానికి కులాంతమైనా సరే, ఏది నిజంగా సంభవించవలసి ఉందో అదే జరగని. ఇప్పుడు అడుగవచ్చిన ఆ అభ్యాగతుడు శివుడైనా, హరి అయినా, బ్రహ్మ అయినా, ఎవ్వరైనా కానీ ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత నేను వెనకకు తిరగను. ఇంకా పలు మాట లేదు. మేరు పర్వతం తల క్రిందులైన, సముద్రాలు ఇంకిపోయినా కానీ, భూమండలంలోనైనా లోనే చూర్ణమైపోయినా, మిన్ను విరిగి మీద పడినా సరే, నేను ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను అని తన దృఢ నిశ్చయాన్ని తెలిపిన బలిచక్రవర్తి గురువు ఆదేశాన్ని ధిక్రయించినట్టుగా భావించిన శుక్రాచార్యుడు కోప్పడి, పదభ్రష్టుడు అవుదువుగాక అని శపించాడు. బలిచక్రవర్తి ధర్మపత్ని అయిన వింధ్యావళి బంగారు కలశములో శుద్ధ జలము తెచ్చింది. దానవేశ్వరుడు బ్రహ్మచారిని పిలిచి ఉచితాసనంపై కూర్చుండబెట్టి కాళ్ళు కడిగి పూజ చేసి ఆ జలాన్ని తలపై చల్లుకొని ఇలా అన్నాడు: ఓ బ్రహ్మ వటోత్తమ, నీవు వేదవేత్తవు, విష్ణు సమానుడవు. నీవు కోరిన 3 అడుగుల భూమిని ఇదే దానమిస్తున్నాను, స్వీకరించు. పరమాత్మ ప్రీతి చెందుగా కానీ ధారపోస్తుండగా శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో కలశంలో ప్రవేశించి నీరు పడకుండా అడ్డుకున్నాడు. వామనమూర్తి అది కనిపెట్టి దర్భకొనతో కలశంలోనికి పొడవగా అడ్డు తొలగి నీటి ధార వచ్చింది. దర్భకొన శుక్రుని కంటిలో గుచ్చుకొనగా ఒక కన్ను పోయింది. పరమ పవిత్రమైన ఆ జలధారను వామనమూర్తి స్వీకరించాడు. దేవతలు పుష్పవృషిని కురిపించారు, జయజధ్వనాలు చేశారు. బళిరా ఈ బలిచక్రవర్తి ఎంత త్యాగధనుడు! రాక్షసుల శత్రువైన విష్ణువే స్వయంగా వచ్చి తన సర్వస్వాన్ని హరించుకుపోతున్నాడని తెలిసినా
చలించకుండా భక్తితో హృదయపూర్వకంగా ఆత్మార్పణం చేసుకుంటున్నాడు. ఇతని చరిత్రయే ధన్యము అన్నట్లుగా పంచభూతాలు స్పందించాయి. మునీశ్వరులు, దేవతలు, సిద్ధులు, గంధర్వులు అందరూ బలి యొక్క దానశీలతను, ఔదార్యాన్ని మిక్కిలిగా ప్రశంసించి అతన్ని ఆశీర్వదించారు. దానం తీసుకున్న వామనుడు కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఇంతింత వాడై అంతవాడు మరి అంతవాడై ఆకాశ వీధి పైన అంతయై మేఘమండల శిఖరాన్ని అల్లంత వాడై తేజోరాశి పైన మరి అంతయై చంద్రునిపై అంతయే ధృవతార అయిన అంతయై మహర్లోకం పైన అంతై సత్యలోకం కంటే ఉన్నతుడై బ్రహ్మలోకమంతా నిండేటట్లు పెరిగిపోయాడు. ఆ వామనమూర్తి విగ్రహం ఎలా పెరిగిపోయిందో గ్రహించాలంటే సూర్యబింబం యొక్క ఉచ్చస్థితినే కొలమానముగా ఊహించుకొని అది సూర్యునకు ఎంతవరకు పెరిగిందో గమనించాలి. సూర్యబింబం యొక్క ఎత్తుతో పోల్చి చూస్తే పెరిగిపోతూ బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ వామనునకు సూర్యబింబం మొదట సరి అయిన ఛత్రములాగాను, పిదప శిరోభూషణములాగాను, తదుపరి శ్రవణాలంకరముగాను, తరువాత కంఠాభరణంలాగాను, ఆ తరువాత సువర్ణభుజ కీర్తిలాగాను, తరువాత కాంతులేనే కంఠములాగా, ఆ తరువాత మలలోని గంటలాగాను, ఆ పై మేలైన కాలి అందెలాగాను, చివరికి పాదపీఠంలాగాను కనిపించసాగింది. ఈ విధంగా వామనమూర్తి సత్వరజస్తమో గుణాత్మకమైన విశ్వరూపాన్ని ధరించాడు. భూమి, ఆకాశము, స్వర్గము, దిక్కులు, సముద్రాలు, సమస్త ప్రాణులు తానే అయ్యాడు. భూలోక, భువర్లోక, సువర్ణోక, మహర్లోక, జనోలోక, తపోలోకాలను దాటి సత్యలోకాన్ని కూడా అధిగమించి అంతటా వ్యాపించిపోయాడు. పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలపై భూమిని, కాళ్లపై పర్వతాలను, తొడలలో దేవతలను, రహస్యాంగములలో ప్రజాపతులను, పితరులలో రాక్షసిని, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సముద్రాలను, వక్షములో నక్షత్ర మండలాన్ని, భుజాలలో ఇంద్రాది దేవతలను, కన్నులలో సూర్యుని, ఎదలో లక్ష్మీదేవిని, తలలో స్వర్గాన్ని, బుద్ధిలో బ్రహ్మను, శరీరములో సకల చరాచర జీవరాశులను ఇముడ్చుకున్నాడు. పాంచజన్యమనే శంఖాన్ని, శార్ఘమనే ధనస్సును, సుదర్శనమనే చక్రాన్ని, కౌమోదమనే గదను, నందకమనే ఖడ్గాన్ని ధరించి ప్రకాశిస్తున్నాడు. మకర కండల కిరీటం, కంకణం, భుజకీర్తులు మున్నగ ఆభరణాలతో, కౌస్తుభ, వైజంతి మొదలైన హారాలతో పీతాంబరధారి అయి విరాజిల్లుతున్నాడు. నందుడు, సునందుడు, జయుడు, విజయుడు మొదలైన పార్షదులు, పరిచారకులు చుట్టూ ఉండి స్తుతిస్తున్నారు. హరే కృష్ణ. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము పూర్తిగా.